బ్రహ్మనే ప్రణమామి సదా శివలింగం. ఓం నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ శివ నమః. ఓం నమో మహాశివాయ మహాదేవాయ వకాయ వకాయ శివాయ కాళాయ కాళాయ ఉద్యం జయాపండిత శివాసనా శివాయ శ్రీమన్మహాదేవాయ నమః. అగ్నిరే మహేశ్వరాయ నమో నమః. మహాత్మా भगवान के विश्वगुरु जगद्गुरु इच्छाचार्य भगवान के ఎప్పుడు ఏడుకు రమ్మనే వాళ్ళు వీటంతా ఎక్కువ Madina. నిజంగా కూడా చాలా చాలా గొప్ప వ్యక్తి. మనం ఊహించినంత గొప్ప వ్యక్తి స్వామి బసవేశ్వర సార్.
ఎందుకంటే ఎన్నో సంవత్సరాల కిందనే ఈ సమాజంలో జరుగుతున్నటువంటి ఈ అసమానతను కులం మతం లేకుండా కేవలం కుల మతమే కాకుండా అయితే మగవాళ్ళు ఆడవాళ్ళు కూడా సమానమే ఉండాలి, సమసమాజ స్థాపన కొరకు పోరాటం చేయాలి అని చెప్పి ఆ రోజుల్లోనే మరి ఆయన పోరాటం చేసి సమాజ ఉద్ధరణకు పాటుపడినటువంటి నిజమైన మహాత్ముడు మరి మహాత్మా బసవేశ్వర స్వామి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. వారు సమాజ హితం కొరకు సమాజంలో జరుగుతున్న అన్యాయాలు అక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటి కూడా క్రమ పద్ధతిలో ఉండాలి. ఆ యొక్క రాజరాజేశ్వర స్వామి ఇచ్చినటువంటి ఈ యొక్క జన్మను ఈ యొక్క శరీరాన్ని తప్పకుండా సమాజం కొరకు ఉపయోగించాలి అన్నటువంటి ఒక గొప్ప సంకల్పంతో మరి వారు ఎన్నో హితబోధలు చేసినారు. నిజంగా కూడా భారత రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచనలు రాస్తే ఆ రోజు అయితే ఐడెంటిఫై కానటువంటి సందర్భం అప్పుడే బసవేశ్వర స్వామి ఈ కుల సమాజం కొరకు ఈ ధర్మ సమాజం కొరకు ఈ దేశం కొరకు 12వ శతాబ్దంలో రాసినటువంటి గొప్ప నాయకుడు మరి బసవేశ్వర స్వామి. కానీ ఇంకో విషయం ఏంటంటే ఈ యొక్క శంకుస్థాపనకో లేక ఇంకో యొక్క కార్యక్రమానికి ఒక జస్టిస్ గారు న్యాయమూర్తి గారు వచ్చారు సిద్దిపేట నుంచి. వారు చెప్తా ఉంటే నిజంగా కూడా నేను చెమ్మగిలిపోయాను. వారు కూడా చట్టం న్యాయాన్ని ధర్మాన్ని చెప్పేటువంటి జడ్జిమెంట్ ఇచ్చే క్రమంలో ఈ యొక్క చదువుతూ ఉంటే బసవేశ్వర స్వామి ఆ రోజుల్లోనే రాశారని చెప్పి గొప్ప మాట అనడం జరిగింది. కేవలం వీరశైవులకే పరిమితం కాదు, వారు సమసమాజ కొరకు దేశం కొరకు ప్రపంచాల్లో కూడా వారి విగ్రహాలు ఉన్నాయి. అంటే ధర్మం నీతి న్యాయం ధర్మం కొరకు పాటుపడేటువంటి వ్యక్తులను తప్పకుండా గుండెలో ఉంచుకుంటారు. ఈ దేశమే కాదు ప్రపంచం కూడా గుండెలో ఉంచుకుంటారని ఈ సందర్భంగా తెలియజేస్తూ రానున్నటువంటి రోజులు కూడా పెద్ద ఎత్తున బసవేశ్వర స్వామి యొక్క జయంతి కార్యక్రమాలను గొప్పగా చేయాలి, ఈ సమాజానికి చాటాలని ఈ సందర్భం కోరుకుంటూ ఈ చక్కటి అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ఈనాటి మహాత్మా బసవేశ్వర్ ఎంత చెప్పినా తక్కువనే. ఈ రోజుల్లో మనం మహాత్మా గాంధీ గురించి అంబేద్కర్ గురించి ఏమైతే మాట్లాడుకుంటున్నామో 12వ శతాబ్దంలోనే వారు గొప్పగా ప్రపంచ దేశాలు కీర్తించబడ్డారని చెప్పక తప్పదు. ఏదైతే సమాజం కొరకు కులాల కొరకు ఈరోజు కొట్లాడుతున్నాం మనం, అంబేద్కర్ గారు రాజ్యాంగం రచించిన దాని గురించి వారు 12వ శతాబ్దం లోపలే అన్ని కులాలు అన్ని మతాలు అన్ని సమాజాలు సమానంగా ఉండాలి, అందరం బాగుండాలి అనే నినాదాన్ని 12వ శతాబ్దంలోనే ప్రపంచ దేశాలు చాటి చెప్పిన గొప్ప వ్యక్తి బసవేశ్వర గారు చెప్పక తప్పదు. అట్లాగే ఈనాటి కార్యక్రమంలో కూడా బసవేశ్వర జయంతిని భవిష్యత్తులో గొప్పగా కార్యక్రమం జరుపుకోవాలని, ఏమన్నా అవకాశం ఉంటే మున్సిపల్ ద్వారా వచ్చే మళ్ళీ బసవేశ్వర జయంతిని మున్సిపల్ శాఖ ద్వారా వారికి ఏమైనా అవకాశాలు ఉంటే మున్సిపల్లో ఆ నిధులతోటే జరిపించినట్టయితే గొప్పగా ఉంటుంది. మున్సిపల్ కూడా సోదరు వాళ్ళకు కూడా పేరు వస్తుంది చెప్పుకుంటూ ఉదాహరించుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం మున్సిపల్ తరగతులు భవిష్యత్తులో కూడా ఇంతకంటే పెద్ద ఎత్తున చేసుకొని మన సోదరు వీరశైవ కుల బాంధవులందరినీ మీరు ఇక్కడికి ఆహ్వానించి పెద్ద ఎత్తున చేయగలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు కైలాసం సార్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్, జై మహాత్మా బసవేశ్వర, జై మహాత్మా బసవేశ్వర, జై. వాణి శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు. ఇప్పుడు మున్సిపల్ చైర్పర్సన్ గారు 2 మాటలు మాట్లాడవలసిందిగా నమస్కారం. ఈరోజు బసవేశ్వర జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న జిల్లా పార్టీ అధ్యక్షుడు నన్నయ్య గారికి, ఇక్కడికి చేసిన కౌన్సిలర్స్కి, మార్కెట్ కమిటీ చైర్మన్ గారికి, మన మున్సిపల్ అధికారులకు, ఇక్కడికి చేసిన వీరశైవ సమాజం కార్యవర్గ సభ్యులందరికీ, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ కుల మత వర్గ విభేదాలు లేకుండా లింగ విభేదాలు లేకుండా ఉండాలని కృషి చేసి 12వ శతాబ్దంలోనే ఈ నినాదాన్ని ముందుకు తీసుకెళ్లిన మహనీయుడు. పనే దైవం అనే నినాదంతో అందరూ సోమర్తనం వదిలి
అన్నే దైవంగా భావించి వచ్చిన ఆదాయంలో సమాజ సేవ కోసం కొంత భాగాన్ని కేటాయించాలని చెప్పిన మహనీయుడు. ఈ సందర్భంగా నన్ను ఇక్కడికి ఆహ్వానించిన వీరశైవ సమాజం కార్యవర్గ సభ్యానికి ఇక్కడికి చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ చైర్పర్సన్ మరియు కమిషనర్ గారిని కలిసి బసవేశ్వర జయంతికి సహకరించవలసిందిగా మేము కోరినాం. వెంటనే చైర్పర్సన్ గారు మరియు కమిషనర్ గారు వాళ్ళు మాట్లాడుకొని మనకు ఈ సౌకర్యాలను అందించారు. వారికి వీరశైవ సమాజం పక్షాన ధన్యవాదాలు, కృతజ్ఞతలు, అభినందనలు.